పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వివాదాల అధికారి విఎంఆర్డీఏ రహదారి. విఎంఆర్డీఏలో జరిగిన వింతైన నియామకం. హైకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు. విఎంఆర్డీఏలో మళ్లీ కీలక పోస్టింగ్. 2018 గ్రూప్ 1 అధికారి దాట్ల కీర్తి నియామకం. నియామకంపై పునరాలోచించాలని డిమాండ్లు. ఆమె ఓ వివాదాల అధికారి. అయినా ఆమెకు వత్తాసు పలుకుతుంది కూటమి ప్రభుత్వం. అప్పట్లో ఆమెను అస్సలు నియమించవద్దని సాక్షాత్తు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆ ఆదేశాలు ఇంకా అలాగే ఉన్నాయి. అయినా కానీ కూటమి ప్రభుత్వానికి ఎందుకో ఆమె అంటే చాలా ఇష్టం. అందుకే ఆమెను మళ్ళీ విశాఖలో ప్రాధాన్యత ఉన్న సీట్లో కూర్చోబెట్టింది. అస్సలు ప్రాధాన్యత లేని పోస్టులో పెట్టాల్సిన ఆ అధికారిని చాలా ఎక్కువ ప్రాధాన్యమైన పోస్టులో నియమించింది. హైకోర్టు ఆదేశాలని బేఖాతరు చేస్తామని చెప్పకనే చెప్పింది. అంటే ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదు అనేది సమాజానికి ఇచ్చిన మెసేజ్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో అది కోర్టులను గౌరవిస్తాం, న్యాయమూర్తులను గౌరవిస్తామని చెప్పే ఈ ప్రభుత్వంలో ఇలాంటి నియామకం జరగడం చాలా పెద్ద విడ్డూరం. అలాగే నిర్లక్ష్యం. ఒక అహంకార వ్యవస్థ పట్ల సానుకూలతకి పరాష్ట కష్టం. ఇక విషయానికి వస్తే 2018 ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 నియామకాల వ్యవహారం ఇంకా హైకోర్టు పరిధిలో కొనసాగుతున్న సమయంలో ఆ కేసులో ఎంపికైన అధికారులకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మరోసారి వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా అప్పట్లో గ్రూప్ 1 ద్వారా ఎంపికైన దాట్ల కీర్తిని మళ్లీ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీలో కీలక బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద అధికారి దాట్ల కీర్తి గత ప్రభుత్వ కాలంలో విఎంఆర్డీఏ సెక్రటరీగా పనిచేశారు. ప్రభుత్వం మార్పు అనంతరం కూడా ఆమె అదే వ్యవస్థలో కొనసాగడం విశేషం. అనంతరం బదిలీపై విజయనగరం జిల్లాలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ నియమితులయ్యారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో ఆమెపై పలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అప్పటికే జిల్లా కలెక్టర్ ఆమెపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా 2018 గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన అవకతవకలపై దాఖలైన కేసులో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. WA నంబర్ 274/2024లో విచారణ సందర్భంగా ఎంపికైన అధికారులను ప్రాధాన్యత లేని పోస్టుల్లో మాత్రమే నియమించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ 25/2026న అన్ని శాఖలకు అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులో ఫోకల్ పోస్టులో పనిచేస్తున్న అధికారులను తక్షణమే రిలీవ్ చేసి నాన్ ఫోకల్ పోస్టులను మార్చాలని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల అనంతరం దాట్ల కీర్తిని తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రాజెక్టు అధికారిగా నియమించారు. అయితే 2 నెలలు కూడా గడవకముందే ఆమెను మళ్లీ విఎంఆర్డీఏలో అదనపు కమిషనర్, అదనపు కార్యదర్శి స్థాయి బాధ్యతలు నియమించడం ఇప్పుడు విమర్శలకు దావిస్తుంది. పాలనాపరంగా చూస్తే విజయనగరం ఆర్టీఓ పోస్టుతో పోలిస్తే విఎంఆర్డీఏ అదనపు కమిషనర్ బాధ్యతలు మరింత కీలకమైనవి. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో అభివృద్ధి, భూ వినియోగం, మాస్టర్ ప్లానింగ్, అనుమతులు, సమన్వయం వంటి అంశాల్లో ఈ పదవికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా విజయనగరం జిల్లా కూడా విఎంఆర్డీఏ పరిధిలో ఉండడం గమనార్హం. విఎంఆర్డీఏలో ఇప్పటికే పనిచేస్తున్న సెక్రటరీ, ముఖ్య గణాంక అధికారి, ఎస్టేట్ అధికారి తదితర విభాగాధిపతులు సీనియర్ అధికారులు కాగా వారి మధ్య సమన్వయం చేయాల్సిన కీలక బాధ్యత అదనపు కమిషనర్దే. ఇలాంటి ప్రభావవంతమైన పదవిని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉన్న అధికారికి ఇవ్వడం సరైందా అని ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. 2018 గ్రూప్ 1 కేసులో న్యాయం కోసం పోరాడుతున్న నిరుద్యోగులు కూడా ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పదే వాటిని పక్కన పెట్టి కీలక పోస్టుల్లోనే నియామకాలు చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. కేసు తుది తీర్పు వచ్చే వరకు కనీసం కోర్టు ఆదేశాల ఆత్మను గౌరవించాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం పరిపాలనా వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో మరియు నిరుద్యోగ సంఘాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ప్రాధాన్యత లేని పోస్టుల్లో ఉంచాల్సిన అధికారుల్ని ఇలా నియమించడం వెనుక కారణం ఏమిటి? మతలబు ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే విఎంఆర్డీఏతోనే ఇలాంటి వింతలు ఎందుకు జరుగుతాయనేది ప్రస్తుతం చాలామంది అక్షరశిల్పం వద్ద ప్రస్తావనకు తెచ్చి అడుగుతున్నారు. అంటే ఇలాంటి వింతలు పోగడలు విఎంఆర్డీలో జరగడం పరిపాటి అని అనుకోవాలా? విఎంఆర్డీలో ఇప్పటికే చాలామంది ప్రాధాన్యమైన పోస్టులో చాలా తక్కువ మంది మాత్రమే సమర్థవంతులున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ నియామక పరిస్థితి ఏంటనేది మా ఆలోచన. ప్రభుత్వం ఈ నియామకంపై ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి.
కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.